మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏ పెట్టుబడి వచ్చినా సరే, ఎందుకు తీసుకొస్తున్నారు? వాటికి తక్కువగా ఎందుకు భూములు ఇస్తున్నారు? తక్కువ రేటుకి భూములు ఎందుకు ఇస్తున్నారని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా గాని, ఒక సెక్షన్ ఆఫ్ పార్టీస్ గాని మాట్లాడే పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అయితే ఈ భూములు ఇవ్వటంలో కూడా కంపెనీలకి చంద్రబాబు నాయుడు దోపిడీ ఉందంటూ ప్రచారం. మిగతా రాష్ట్రాల్లోనేమో ఎందుకు తేటలేదు కంపెనీలని అక్కడ ప్రతిపక్షాలుగా చేస్తున్న గొడవ. ఎలా చూడాలంటారు అసలు ఈ డిఫరెంట్ పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు ఉందనుకోవాలంటారు? ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటా ఉంటారనమాట. నా చేతికి అంటే ఆయనకు ఉందో లేదో తెలీదు. నా చేతికి ఎముక లేదు అని అందరూ అంటారు అని చెప్పి ఆయనే సెల్ఫ్ డబ్బాకు పొగుడుతా ఉంటారు. ముందుగా ఎవరికైతే సంపాదన సృష్టిస్తారో మన పెద్దల మాట, వాళ్ళకి మాత్రమే ఖర్చు పెట్టే హక్కు ఉంటది. సో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక విధానంలో అదే పెద్దల మాటను ఫాలో అవుతూ నేను సంపదన సృష్టిస్తాను, ఆ సృష్టించింది దాన్ని మాత్రమే నేను పంచిపెడతాను అనే విధానాన్ని ఫాలో అవుతున్నట్టుగా మనకి క్లియర్ కట్గా కనపడతా ఉంది. ఆ సృష్టించే క్రమంలో మనం మోదీ గారు గుజరాత్లో కానివ్వండి, ఎవరికైనా కానీ కమ్యూనిస్టులు ఏ అయితే రిఫార్మ్స్ తేలేకపోయారో వాళ్ళ అటువంటి రిఫార్మ్స్ తెచ్చి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ప్రజలకి ఆ ఫలాలు అందే విధంగా చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ గుజరాత్ అనేది పెట్రోల్ ప్రొడక్షన్లో కానివ్వండి, ఇతర ప్లాస్టిక్ ప్రొడక్షన్లో కానివ్వండి, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్లో కానివ్వండి ముందుంది. అట్లానే వాళ్ళు ఎందుకు ఇచ్చారు అని స్టడీ చేస్తే అందులో కనపడిద్ది అనమాట మనకి. అందులో మనకి ప్రభుత్వ పెట్టుబడులే కాకుండా ప్రైవేట్ పెట్టుబడులకి అన్నిటికీ ప్రభుత్వం సహకారాలు అందిస్తే తప్ప వాళ్ళు రారని చెప్పి. సో అది వాటి విధంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళు సృష్టించే సంపదని ఆ చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెడుతూ అదేవిధంగా ప్రభుత్వానికి లాభదాయంగా చేయబట్టి ఆ లాభాన్ని ప్రజలకి సంక్షేమ రూపంలో అందిస్తున్నారు. సో అదే విధంగా సేమ్ టు సేమ్ డిట్టో దానికి అంతకు మించి కొంచెం మనం ఎంతో మన భూమి కానీ లేకపోతే ఇతర ట్యాక్సేషన్లో బెనిఫిట్స్ కానీ అందించినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ అదే ఫాలో అవుతున్నారు. సో ఇది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకొని ప్రజలకి సులువుగా అర్థమైపోతుంది మీరు ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి. మీరు కొంచెం వాళ్ళు అర్థం చేసుకొని ఏదైతే ప్రభుత్వానికి ప్రయోజనకరంగా అయిన మాటలు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ప్రజలు అర్థం చేసుకోరు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇప్పుడు కొత్తగా చూస్తే కనుక దాదాపు 160 నుంచి 175 గిగావాట్ రెన్యూబుల్ పవర్. ఇట్స్ గ్రీన్ ఫీల్డ్ లో మళ్ళీ అది కూడా అది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టబోతున్నారు. దానికి శంకుస్థాపన కూడా జరగబోతున్నది. ఇది ఒక గేమ్ చేంజర్ అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే విద్యుత్ రంగంలో గేమ్ చేంజర్ అనుకోవచ్చు అంటారా? ప్రపంచం మొత్తంలో కూడా ఆయిల్ నిల్వలు తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతున్నమాట వాస్తవం. వాటి రేట్లు కూడా పెరుగుతున్న మాట వాస్తవం. ప్రపంచం మొత్తంలో అంతటికి సప్లై చేసేవి కొన్ని దేశాలు మాత్రమే ఉన్నాయి. సో అటువంటి దేశాల మీద ఆధారపడి మనం దేన్ని కూడా సృష్టించుకోలేము. ఈ ఎనర్జీ మీద పెట్రోలు, కోల్ ఇటు మీదే ఆధారపడి మనం పూర్తిగా డిపెండ్ అవ్వలేము. సెల్ఫ్ సస్టైనబిలిటీ అవ్వాలి అని చెప్పే ఉద్దేశంలో ఏంటంటే ప్రతి దేశాలు కూడా రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫైట్ చేస్తున్నాయి. ఏ విధంగా దాని టెక్నాలజీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే చాలా ఉన్నాయి. సోలార్ ఉంది, అట్లానే హైడ్రోజన్, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఉంది, అట్లానే చాలా రకాల విండ్ ఎనర్జీ ఉంది. ఇట్లా రెన్యూవబుల్ అంటే అవి ఎక్కడ తరిగిపోని ఆస్తి. ఇప్పుడు పెట్రోల్ ఉంది, భూమిలో నుంచి తీస్తా ఉంటే అయిపోతుంది. కాబట్టి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీద అందరూ డిపెండ్ అవుతున్నారు. అట్లానే మనం మన ఆంధ్రప్రదేశ్ ఒక దేశానికంటే ముందుండి వాటిని ఈ విధంగా ప్రోత్సాహాలు అందిస్తూ ముందుకు రావడం అనేది చాలా ఒక పక్కన వాళ్ళు శంకుస్థాపనలు కూడా సిద్ధం అవుతున్న తరుణంలో బెదిరింపులు, మేము వస్తే గనక ఆ సంస్థలకు ఇచ్చిన స్థలాలు ఖాళీ చేపిస్తాము, అది ఇక్కడ నుంచి వేరే చోటకి మార్పిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారే స్టేట్మెంట్ ఇవ్వటం ఎలా చూడాలంటారు? మరి పెట్టుబడిదారులకి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఉంటారంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి భయపడి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా?
తప్పకుండా వాళ్ళైతే భయపడతారు. అంటే వాళ్ళని బెదిరించడానికే ఈ విధమైన, అంటే వాళ్ళు ఏంటంటే పోయినసారి కూడా మనం చూసాము, అది కడప దగ్గర గాని, అక్కడ కియా మోటార్స్ గాని వాళ్ళని బెదిరించారు అని చెప్పేసి చాలా వార్తలు వచ్చినాయి. అవును. బెదిరించి వాళ్ళకి సంబంధించిన అదే మనకి తాయిలాలు ఏవైతే ఇవ్వకపోతే వాళ్ళని మూసేస్తాం అంటే ముందుగానే చెప్తున్నారు అనమాట. ఏదైనా పొరపాటున అయితే మేము బెదిరించి మిమ్మల్ని తెల్లగొడతాం అని చెప్పి భయానకంతో వాళ్ళు చేస్తే, ఈ ప్రభుత్వం అనేది ఏంటంటే కొంచెం వెనకడుగేసి వాళ్ళు రాకపోతే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అంతా ఈ ప్రభుత్వం మీద పడి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళే వస్తారు అనే భయాందోళనలు కలిగిస్తున్నట్టు మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రజలు ఇది అర్థం కాదేమో, ఇది మేము ఇట్లా చెప్తే ప్రజలందరూ మాయపోయి మసిపూసి మారేడుకాయ చేసేస్తే ప్రజలు మళ్ళీ మాకే ఓటేసేస్తారు అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. కానీ అంటే ప్రజలకు అర్థమైందంటారా వీళ్ళు చేస్తున్న బెదిరింపు ధోరణులు, కంపెనీలను బెదిరించే ధోరణి అర్థమయ్యి వాళ్ళు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? మరి అంతే కదండి, తప్పకుండా క్లియర్ కట్ గా మీరు చెప్పిన మాట 100% వాస్తవం. ప్రజలందరికీ కూడా ఎవరు పెట్టుబడులు తెస్తున్నారు, ఎవరు పెట్టుబడులు తేలేకపోతున్నారు అనేది క్లియర్ గా బేరీజ్ చేసుకుంటున్నారు. అదే బేరీజ్ చేసుకొని మొత్తం ఓటర్లంతా మళ్ళీ ఈసారి ఏదైతే 161 ఇచ్చారో నెక్స్ట్ టైము 175కి 175 ఇచ్చేసి ఆ తర్వాత ఇంట్లో కూర్చోబెట్టే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అందరం క్లియర్ గా నేను ఫ్రెండ్ సర్కిల్లో తిరిగినప్పుడు కూడా నెక్స్ట్ టైం అనేది కష్టమే. అసలు ఈయన మాటలేంది, ఆ మావిగనేంది, చెత్త చెదారం అంతా మాట్లాడటం, అసలు అంతా ఫాల్తూ మాటలంతా మాట్లాడుతున్నాడు, మాకైతే నమ్మకం లేదని ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్క విషయం అడుగుదాం. అన్నామలై యూనివర్సిటీలో చదువుకున్నారు, అందులో పిహెచ్డి చేశారు, విఐటిలో చేశారు, పిహెచ్డి చేశారు. ఏం చంద్రబాబు నాయుడు గారికి తమిళనాడులో అంత క్రేజ్ ఏంటి అసలు? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అంత క్రేజ్ ఆయనకి అక్కడ తమిళనాడులో రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ఆయన విజన్ అంటారా, లేదంటే ఆయన చూడాలని కుతూహలంతో వచ్చారు అనుకోవచ్చు అంటారా? ముఖ్యంగా చూస్తే బార్డర్ లైన్ అంతా కూడా మాక్సిమం తెలుగు బెల్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ కాట్పాడి కానీ, ఇటు పక్కన తిరుత్తణి కానీ, చెన్నై బార్డర్ కానీ అంతా కూడా శ్రీ సిటీ పక్కన ఇమీడియట్ గా ఉన్న ప్రాంతం అంతా కూడా వాళ్ళకి మన అందే ఫలాలన్నీ వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దాటితే ఆంధ్ర, వాళ్ళకి అంత సంక్షేమం వస్తుంది, అంత ఏదో బెనిఫిట్స్ అన్ని వస్తున్నాయి. అదే విధంగా వాళ్ళు డెవలప్మెంట్ కూడా చూస్తున్నారు. 1 కిలోమీటర్ దాటితే ఇటు పక్కన చూస్తేనేమో మొన్నటి వరకు ఉన్న డెవలప్మెంట్ ఈ రోజు డెవలప్మెంట్ లేదు. సో ఆ ఎఫెక్ట్, ఆ చంద్రబాబు గారి ఎఫెక్ట్ కన్ఫామ్ తమిళనాడు మీద మనం చూడొచ్చు. అంటే ఆ చంద్రబాబు విజనరీ అని మాత్రమే వాళ్ళు వస్తున్నారు. అట్లానే పారిశ్రామికవేత్తల్లో ఉన్న ఒక ఏమంటారంటే ఈ వ్యక్తి అయితే ప్రోత్సాహకారం ఇస్తాడు కాబట్టి ఈ వ్యక్తిని సపోర్ట్ చేసే పార్టీ కూడా అదే విధంగా ఉంటది అని చెప్పేసి అక్కడ ముఖ్యంగా పారిశ్రామికవేత్తల్లో ఒక మంచి ఇది ఉందన్నమాట. ఆ పారిశ్రామికవేత్తలు మరియు విద్యావేత్తలు, వాళ్ళని బాగా మోటివేట్ చేసే పవరు చంద్రబాబు గారికి ఉంది. అక్కడ నేను ఆల్రెడీ చూశాను, చెన్నైలో మా నియర్ అండ్ డియర్ లెక్చరర్ అంటే ప్రొఫెసరు ఆయన చెప్పారు అనమాట. ఇప్పుడు నాకు అప్పటి వరకు తెలీదు మీ చంద్రబాబు గారు తర్వాత ఎన్టీఆర్ గారు వీళ్ళ విజనే ఈ రోజు మేము చెన్నైలో ఇంతవరకు నీళ్లు తాగుతున్నాం అంటే తమిళ్కి తెలుగుకి ఇవ్వాలి అదేం లేదు. వాళ్ళకి అక్కడెక్కడో వాటర్ని వాళ్ళు వాడుకొని ఇక్కడ నుంచి తెలుగు గంగా ప్రాజెక్ట్ ద్వారా చెన్నైకి అటుపక్క కూడా నీళ్లు ఇచ్చారు మాకు అని చెప్పేసి వాళ్ళు చెప్తే, నేను ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను ఇట్లా చెప్తున్నారని చెప్పి. ఆయన పేరు కూడా చెప్తాను, డాక్టర్ జేబేస్ ఆస్బోర్న్ అనమాట. ఆయన మా క్లియర్ గా చెప్పారు, చెన్నైకి నీళ్లు ఇచ్చింది వాళ్ళు తెలుగుదేశం పార్టీనే అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ఆ తర్వాత నేను కూడా ఇన్స్పైర్ అయ్యా, ఓకే మనం బెస్ట్ వైపు ఉండాలి ఎప్పుడైనా అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ.